TV7 న్యూస్ కి స్వాగతం. మస్తాన్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రామచంద్రాపురం బ్రాంచ్. ఈరోజు ఆల్ ఇండియా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు 26, 27 నవంబర్ నెలలో రెస్ట్ డేలుగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రామచంద్రాపురం బ్రాంచ్లో ఏజెంట్స్ అందరూ కూడా వారు నిరసనను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఎల్ఐసి యాజమాన్యం పాలసీ హోల్డర్స్ పరంగా, ఏజెంట్ల పరంగా ఉన్న పరిస్థితుల్ని మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో పాలసీ హోల్డర్స్ పరంగా సమ్మెష్యూడ్ ₹1,00,000 దాన్ని 2 లక్షలు పెంచడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న పొదుపుదారులకి ఆశాజనకంగా లేనందున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, రెండోది ప్రవేశ వయసుని పాలసీదారుల ప్రవేశ వయసుని 55 సంవత్సరాలు ఉన్నదాన్ని 50 సంవత్సరాలకు తగ్గించడం వల్ల చాలామంది ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా మనం ఇన్సూరెన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాని మీద మనం సెంట్రల్ గవర్నమెంట్ 2047 నాటికి దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాలసీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా ఈరోజు ఎల్ఐసి యాజమాన్యం నిర్ణయాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏజెంట్లకి క్లాబ్యాక్ క్లాజ్ అనేది వర్తింపజేశారు. ఈ క్లాబ్యాక్ క్లాజ్ వలన ఫ్యూచర్ అనేది అగమ్య గోచరంగా తయారవుతుంది. ఏజెంట్స్కి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్లాబ్యాక్ క్లాజ్ని విరమించుకోవాలని చెప్పేసి గత సుమారు 2 నెలల నుంచి ధర్నా చేయడం అనేది జరుగుతుంది, నిరసనలు తెలియజేయడం అనేది జరుగుతుంది. అది కూడా శాంతియుతంగా బ్రాంచ్ ఆఫీసుల ముందు చేయడం, అది కొత్తగా ఇచ్చిన టీఆర్పీ ఏజెంట్ ఫస్ట్ ఫార్ట్నైట్లో 2 రోజులు, సెకండ్ ఫార్ట్నైట్లో 2 రోజులు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసనలో భాగంగా ఈ నెల 9వ తారీఖుని డిసెంబర్ 9వ తారీఖుని డివిజన్ ఆఫీస్ ముందు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా డివిజన్ ఆఫీస్లో రాజమండ్రిలో గ్యాదర్ అయ్యి వారి నిరసనలు తెలియజేసి మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరిని వెనక్కి తీసుకునే విధంగా, వాళ్ళ వైఖరి విధానాలు మార్చుకునే విధంగా నిరసనలు తెలియజేస్తారని చెప్పేసి, దీంట్లో భాగంగా రేపు జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా ఈ లోపల పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కలిసి, దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరినీ కలిసి మెమోరాండం ఇస్తూ జంతర్ మంతర్ ముందు కార్యక్రమం కూడా రూపొందించడం జరిగింది. అది కూడా డేటు తొందరలో మనకి నిర్ణయం తెలియజేస్తారు కాబట్టి అప్పటి వరకు కూడా మన నిరసనలు కంటిన్యూ అవుతూ ఉంటాయని చెప్పేసి ఏజెంట్స్కి పాలసీ ఏజెంట్ల వ్యవస్థకి మనుగడకి ప్రశ్నార్థకమైన క్లాబ్యాక్ క్లాజ్ను రద్దు చేసే వరకు మా నిరసన నిరంతరం కొనసాగుతుందని మేము యాజమాన్యానికి వివరించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి నొక్కి చెప్తున్నాం, ఈ క్లాబ్యాక్ క్లాజు మొత్తం రద్దు చేసే వరకు మా నిరసన ఉంటుంది. అదేవిధంగా ఏజెంట్ల కమిషన్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ మన ఇక కమిషన్ కూడా 7% తగ్గించారు. దాన్ని పునరుద్ధరించాలి. ఈ 1 లక్ష పాలసీని నుంచి ప్రారంభించాలి. ప్లస్ ఏమో 55 ఏళ్ళ వరకు ప్రతి పాలసీదారికి పాలసీ ఇచ్చేవారు, అది 50 ఏళ్ళ నుంచే అని చెప్పి ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా పాత విధానాల నుండి పునరుద్ధరించాలని కోరుతున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్ అసోసియేషన్ రామచంద్రాపురం బ్రాంచ్ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలుపుటకు కారణం 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పరిచిన ఏజెంట్ల కోసం ఏర్పరిచిన పాలసీదారుల నిమిత్తం ఏర్పరిచిన సంస్థ ఈ రోజున 2014 నుంచి IRDA రూల్ తీసుకొచ్చి ఈ సంస్థనే కార్పొరేషన్ సంస్థగా కాకుండా
ఈ ఇంప్లిమెంట్ డిజిటల్గా చేసి ఏజెంట్ల వ్యవస్థను దెబ్బ కొట్టడానికి ఈ సంస్థ కార్పొరేషన్ సిఇఓ ఏర్పాటు చేసి ఆ సిఇఓ ద్వారా ఈ ఏజెంట్ల వ్యవస్థని నాశనం చేయడానికి ఈ కార్యక్రమం మమ్మల్ని క్లాజ్తో కొట్టాలని ఆలోచిస్తూ మరి ఇటువంటి యాజమాన్యం మరి ఏజెంట్ల మీద సుముఖత తెలపాలని కోరుకుంటూ మరి ఏజెంట్లు ఈ వృత్తిలో ఏజెన్సీ తీసుకున్నా కానీ ఈ వృత్తినే నమ్ముకుని బ్రతుకుతున్నారు. 14 లక్షల మంది ఏజెంట్లు ఈ సంస్థను నమ్ముకుని బ్రతుకుతున్నారంటే ఈ రోజున మరి 14 లక్షల మంది ఏజెంట్లను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి నిరుద్యోగుల సమస్యను నిర్మూలించాలంటే మరి ఉద్యోగం లేక ఈ ఏజెంట్ల వృత్తి తీసుకున్నారు. ఈ 14 లక్షల మంది ఏజెంట్లు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ కార్పొరేషన్ ఏం చేద్దాం అనుకుంటుంది? గవర్నమెంట్ వెంటనే స్పందించి మాకు అనుబంధమైన మా కోరికలను తీర్చాలని కోరుకుంటూ నాకు మరి మీడియా మిత్రులకి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.